ఆశిస్తూ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందంటే సార్, నేను దగ్గర నుండి ఇక్కడే ప్రతిరోజు ఆయన విషయాలు చూస్తూ ఉంటాను కాబట్టి, ఈయన చాగంటి కోటేశ్వరరావు ఉంటారు కదా, నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. అంటే నలగరికి ఉపయోగపడేటువంటి వాక్యాలు చాగంటి కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు కంటే నేను చాలా విద్వాంసుని, నేను ఇంకా చాలా నీతి వాక్యాలు చెప్పేవాడిని అని స్వయం ప్రకటిత విద్వాంసుడు, ఆయన స్వయం ప్రకటిత విద్వాంసుడు లాగా ఆయన చేస్తూ, అదే పెద్దవాళ్ళు చెప్తారు సార్ సామెత మాకు రాయలసీమలో, చెప్పేటివంతా శ్రీరంగ నీతులు, దూరేటివి అదేదో గుడిసెలు అంటారు, అదేదో గుడిసెలు అంటారు దూరేటివి, చెప్పేటివి శ్రీరంగ నీతులు, దూరేదంతా కూడా ఏదో గుడిసెలు అంటారే. ఆ విధంగా ఈయన చేసేటివన్నీ కూడా, చెప్పేటివన్నీ కూడా నీతి వాక్యాలు చెప్తాడు. చేసే పనులన్నీ కూడా ఒకటి కూడా పనికొచ్చే పని కాదు, అన్ని పనికిమాల పనులే. నేను అడుగుతున్నాను సార్ ఈరోజు వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావం, హిందూ మతం మీద ప్రేమ అభిమానము ఉంటే మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి $9 అంటాడు, 72,000 అంటాడు. అంటే 720 రూపాయలని చెప్పలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి 72,000 అని చెప్పి కవర్ చేసుకుని చిన్న దొంగతనం అంటాడు. నవీన్ గారు వీళ్ళకి ఎట్టుంటుందంటే 200 కోట్లు పరకామణి కుంభకోణం, వీళ్ళకి 200 కోట్లు కూడా చిన్నదని ఎలా తెలుస్తుందంటే 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది కదా, దొబ్బేశారు కదా. కాబట్టి దాని కింద పోలిస్తే ఇది చాలా చిన్నదిగానే అనిపిస్తుంది. ఈరోజు ఈయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి ప్రతినబూని, ఏదైతే గత 5 సంవత్సరాలకు ముందు వీళ్ళు వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్కి వీళ్ళు యథేచ్ఛగా డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర అలాట్ చేసేసారు 22 ఎకరాలు ముంతాజ్ హోటల్కి. అంటే సర్వం మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఆడ క్యాబరెట్ డాన్స్ చేసుకోవచ్చు, అసాంఘిక కార్యకలాపాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ నుండి స్టార్ట్ చేసి ఆ భూములన్నింటినీ కూడా మళ్ళా దేవస్థానం లాక్కునేసి వాళ్ళని పక్కకు పెట్టి ఆ నుండి ప్రచారం స్టార్ట్ చేసింది. నెయ్యి కుంభకోణం కానుండి, అదేవిధంగా పరకామణి కానుండి, ఇవన్నీ చేస్తే ఈ అపరిచితుడు ఏం చేశాడంటే నవీన్ గారు, ఇక్కడ నుండి విజిలెన్స్ వాళ్ళ కన్నుగప్పి కొండ మీదకి వెళ్ళి కోనేట్లో మునిగేసి కర్పూరం తీసుకొచ్చి అఖిలాండం వద్ద నేను ఈ తప్పు ఏమి ఎరగను, నాకు తెలియదు, నెయ్యి కల్తీ జరగలేదు అని చెప్పి కర్పూరం ఆర్తించేదానికి ప్రయత్నం చేశాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఏ చిన్న విషయానికైనా మీడియా ముందొచ్చి వీడియో రిలీజ్ చేసేటువంటి ఈ అపరిచితుడు ఈరోజు వీడియో ఎందుకు రిలీజ్ చేయలే? వీళ్ళు నా కార్యకర్తలు కాదు అని అన్నా వీడియో రిలీజ్ చేయాలా? లేదు వీళ్ళు నా కార్యకర్తలే, నేను వీళ్ళని పార్టీ నుండి తరుగుతున్నాను అని చెప్పినా వీడియో రిలీజ్ చేయాలి కదా. అంటే తన దాకా వస్తే వీడియో రిలీజ్ చేయరా? కాబట్టి నేనేమంటానంటే ఇతను అన్నీ ఇన్ని కాదు సార్. మొన్నటికి మొన్న కపిల్ తీర్థం దగ్గర పౌర్ణమి జరుగుతుంది. ఇక్కడ పౌర్ణమిలో కపిల్ తీర్థంలో ఇక్కడ ఉండేటువంటి తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కపిల్ తీర్థంలో దండం పెట్టి మునగాల, దర్శనం చేసుకోవాలా విష్ణుమూర్తిని, శివయ్యని అని చెప్పి వస్తారు. దాంట్లో ఏం చేశాడంటే ఫేక్ ప్రచారం, కపిల్ తీర్థంలో తొక్కిసలాట, కపిల్ తీర్థంలో తొక్కిసలాట అని చెప్పి ఫేక్ ప్రచారం చేశాడు. ఇది ఒకవైపు. ఇంకొకటి వచ్చి ఏదైతే శనీశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేస్తే దానికి ఒక శిల్పి తయారు చేసి, అది తయారు చేసేటప్పుడే సందర్భంలోనే అతను చనిపోతే, అతను అక్కడ వదిలేసి వెళ్ళిపోతే, అంటే ఎతికాడు ఎక్కడెక్కడ ఏం దొరుకుతా ఉంది మన కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మాలి అంటే అని. అక్కడికి పోయి ఏదో పెద్ద ఈయన గొప్ప అదేమంటారు కొండ మీద వెంకటేశ్వర స్వామితో కూడా కలిసి బావాజీ పాచికలు ఆడాడు. బావాజీ ఆ పాచికలు ఆడినటువంటి బావాజీకి ఈయన ఆ వంశానికి సంబంధించిన వాళ్ళలాగా ఆడికొచ్చి ఇదో అపచారం జరిగిందని చెప్పి ఆ టెంకాయ కొట్టి మహావిష్ణు విగ్రహం అని చెప్పారు. తీరా చూస్తే శనేశ్వర విగ్రహం అనే కొద్దికి నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్నారు. ఇదొకటి. ఇంకొకటి వచ్చి ఏదైతే టీటీడీ మీద ప్రభుత్వ ప్రతిష్ట, పోలీసు మీద అసత్య ప్రచారాలు, అంటే ఎక్కడ చిన్న విషయం జరిగినా అసత్యాలు చేస్తూ 2వ తేదీ ఇక్కడ నుండి వెళ్ళారు సార్ వీళ్ళు. ఎవరైతే ఈ సతీష్ అనే పిల్లోడు, తర్వాత ఒక ఫోటోగ్రాఫరు, ఇంకొక సోషల్ మీడియా పిల్లగాడు, వీళ్ళు ముగ్గురు 2వ తేదీ ఇక్కడ
తిరుపతి కొర్లగుంట సెంటర్లో ఉండేటువంటి వైన్ షాప్లో ఖాళీ బీర్ బాటిల్ తీసుకొని ఆడ మామూలుగా స్కానింగ్ సెంటర్ కాడ స్కాన్ చేస్తారు. మీడియా ప్రతినిధులు అని చెప్పారు. అంటే మీడియాకు ఉండే గౌరవం అది సార్. అంటే మీడియాకు ఉండే గౌరవాన్ని వాళ్ళు పురస్కరించుకొని, మీడియా సంస్థ కదా పొరపాట్లు చేయరు అని చెప్పి వాళ్ళు పంపిస్తారు. కొంతమందికి వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటుని ముసుగులో వీళ్ళు పైకి వెళ్ళిపోయి, అది కూడా ఏం చేశారో తెలుసా సార్? కౌస్తుభం గెస్ట్ హౌస్ అంటే ఏదైతే పోలీస్ గెస్ట్ హౌస్, అది కౌస్తుభం అనేది పోలీస్ గెస్ట్ హౌస్. పోలీస్ గెస్ట్ హౌస్ కాంపౌండ్ కానుకొని బీరు బాటలు వేసి అక్కడ నుండి సాధ్య మీడియా ఫోటోగ్రాఫర్కి ఫోన్ చేసి ఇతను ఆడికొచ్చి దాని ఫోటో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి, కూటమి ప్రభుత్వంలో వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత సాక్షాత్తు పోలీస్ గెస్ట్ హౌస్ పక్కన బీరు బాటల్లో భద్రతా లోపం అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో పెడతారు వీళ్ళు. అంటే ఇదేనా మీరు చేసేది? ఎంత పెద్ద రాజకీయ నాయకుడు సార్, ఎంత పెద్ద కుట్ర చేశారు. ఇంత కుట్ర చేసి వీళ్ళు చేస్తే పోలీస్ యంత్రాంగం చాలా అద్భుతంగా పనిచేసింది సార్. ఇక్కడ టోటల్ అన్నిటినీ కూడా దాని మీద ఒక మునరత్నం నాయుడు అనేటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్ దాన్ని ఫోటోలు తీసి రిపోర్ట్ రాసి ఆ బ్యాచ్ నెంబరు, లాట్ నెంబరు, ఎక్కడెక్కడ నుండి వచ్చింది, తిరుమలలో ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారు, సీసీ కెమెరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దొంగలను పట్టుకున్నారు. అంటే నింద వేయిపోయి పట్టుకున్నారు వీళ్ళని. నింద వేయిపోయినారు, వాళ్ళే పట్టుకున్నారు. పట్టుకొని నిన్న కోర్టుకు సరెండర్ చేశారు. సరెండర్ చేసి వీళ్ళకి చాలా పెద్ద శిక్ష పడాలి సార్. నేను ఇందాకే ప్రెస్ మీట్ పెట్టేసి వచ్చాను. వీళ్ళ ఆధార్ కార్డు బ్లాక్ చేయాలి సార్. వీళ్ళ ఆధార్ కార్డు, ఈ ముగ్గురి ఆధార్ కార్డు బ్లాక్ చేయాలి. కొండ మీదకే వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఇలాంటి దుర్మార్గులని, హిందూ మతం మీద దాడిగా దీన్ని భావించాలి. హిందూ మతాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి మీద ఇంత కుట్ర చేశారు అంటే వీళ్ళ ధనదాహానికి ఖచ్చితంగా, అంటే ఎందుకంటే ఇది కరుణాకర్ రెడ్డి ఉనికిని కోల్పోయాడు సార్. తిరుపతిలో కరుణాకర్ రెడ్డి 65,000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయి ఉనికిని కోల్పోయి అతన్ని ఎవ్వరూ నమ్మట్లేదు. తిరుపతి ప్రజలు నమ్మలేదు కాబట్టి ఏదో నేను ఉన్నాను అని చెప్పి ఏదో ఒక ముసుగేసుకొని రోజు మీడియా ముందుకు వచ్చి అవాకులు చవాకులు పేలి తప్పుడు వార్తలు ప్రచారం చేసి వార్తల్లో నిలవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈయన ఈ పని చేస్తున్నాడు. నేను అడుగుతున్నా ఈరోజు, మీరు ప్రతిదానికి కర్పూరం ఆరతిచ్చి కర్పూరం వెలిగించి చెప్పేటువంటి మీరు ఈరోజు కర్పూరం వెలిగించండి. వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత కర్పూరం వెలిగించి కర్పూరం ఆర్పండి. నాకు సంబంధం లేదు, దీంతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, మా కార్యకర్తలు కాదు వీళ్ళని చెప్పాలా. మీ కార్యకర్తలు అయితే వాళ్ళు సస్పెండ్ చేయాలి. సరే సురేందర్ నాయుడు గారు, కాదు సార్, ఇప్పుడు ఇక తప్పించుకోవడానికి అవకాశమే లేదు. పక్కా ఆధారాలతో సహా దొరికిన తర్వాత మీరు విసిరిన ఛాలెంజ్ ఎలా తీసుకుంటారనుకుంటున్నారు? అంత పక్కా ఆధారాలతో దొరికారు కదా. ఒకసారి రజనీ గారితో మాట్లాడతాను. రజనీ గారు నమస్తే. చెప్పండి సార్. ఇప్పుడు నేను క్లియర్గా ఈయన ఆవభావాలు ఈయనవన్నీ గమనిస్తున్నాను సార్. గతంలో ఈయన చైర్మన్గా ఉన్నప్పుడు, మొన్న కాదు అంతకు ముందు ఫస్ట్ టైం చైర్మన్గా ఉండేటప్పుడు ప్లాస్మా టీవీలు, అంటే మీరు నవీన్ గారు దర్శనానికి వచ్చినప్పుడు కాటేజీలు ఉంటాయి, కాటేజీలో కూర్చున్నప్పుడు ముందర ఒక టీవీ పెట్టి ఉంటారు. అవి ప్లాస్మా టీవీలు. అంటే ఆ రోజుల్లో ప్లాస్మా టీవీలు కొనాలా అంటే అప్పుడే ఆ కాలంలోనే 2004, 2006 ఆ ప్రాంతం అనుకుంటా, అప్పట్లోనే కుంభకోణం చేశాడు. ప్లాస్మా టీవీల కుంభకోణం. ఈయన వెంకటేశ్వర స్వామి మీద భక్తి భావము నమ్మకం ఏమి లేదు. ఈయన ఒక రాడికల్ స్టూడెంట్గా పైన ఉన్నది నల్లరాయి, ఈ నల్లరాయి పర్మిషన్ ఇస్తే నేనేదో చేస్తానని చెప్పినటువంటి వ్యక్తికి వీళ్ళకు కూడా